మాస్టర్ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. మాస్టర్ శార్వరి యోగ సాహిత్య అవగాహన సదస్సులు అని పేర ఇప్పుడు నిర్వహించ తలపెట్టినటువంటి ఈ సదస్సులో భాగంగా నేను మరణం నుంచి అమరం వరకు అనే శీర్షిక మీద మా గురువు గారు మాస్టర్ శార్వరి గారు రచించిన మృత్యువు తర్వాతి జీవితం అనే పుస్తకం మీద నా ప్రసంగ పాఠాన్ని సమర్పించుకుంటున్నాను. నా పేరు ములుమూడి ప్రభాకర్ రావు. నేను నెల్లూరులో ఉన్నటువంటి మాస్టర్ యోగ సాధకుడిని. మాస్టర్ యోగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పి మాస్టర్ గారి తర్వాత మాస్టర్ యోగానికి ఒక అథారిటీగా ఎదిగిన మాస్టర్ శార్వరి గారి జయంతి నుండి వర్ధంతి వరకు దాదాపు 36 రోజుల పాటు ప్రతిరోజు గురువు గారి యోగ ఔన్నత్యంతో భాగమయ్యి అప్పటి వరకు పెద్దగా చవి చూడనటువంటి యోగ ప్రచారం తన రచనల ద్వారా, అది కూడా ఓ విధంగా సాహసమే, అందించినటువంటి మహాయోగి అయినటువంటి మాస్టర్ శార్వరి గారిని స్మరించుకోవడం ఓ బృహత్తర ఆలోచన కార్యక్రమం నా దృష్టిలో. ఈ కార్యక్రమం ఎంపికలోనే ఓ ప్రత్యేకత ఉంది. గమనించారో లేదో, మనిషిగా అనుకున్నాం కొద్దిసేపు, పుట్టుకతో జీవం ఏర్పడుతుంది, జీవితంలో ఇది తొలిమెట్టు అని అనుకుంటే ముందుకు సాగడం, ఏదో జీవితాశయాలు నెరవేర్చుకోవడం అదన్నీ వ్యక్తిగత విషయాలు. ఆ స్థాయి తర్వాత మరో మజిలి ఖాయం, అదే శరీరం త్యజించడం. ఇది ఓ తప్పనిసరి అంశం. అందువలన ప్రతి ఒక్కరూ కొద్దో గొప్పో ప్రారంభ జీవనం, తదనంతర ప్రాణం లేని జీవం గురించి తర్కించుకోవడం సహజమే కాదు, ఒకదానికొకటి ముడివేసుకున్నటువంటి బంధాలు. ఏమాత్రం జీవిత అవగాహన గురించి ఒకంతైనా ఆలోచించేటువంటి వారు ఈ తరహాలో బుద్ధి సాధించడం తప్పకుండా చేసేటటువంటి పని. అలాగే నేడు ఈ కార్యక్రమం కూడా అది యాదృచ్ఛికమో లేక నిర్దేశితమో కానీ జీవం నుండి ఆవలి తీరం వరకు నేడు ప్రయాణం సాగేలా రూపొందడం కూడా యౌగిక పరంగా ఆలోచించే జిజ్ఞాసులు గమనించాల్సినటువంటి విషయం. కొంతమంది పుణ్యపురుషులు ఉంటారు, వారు తలపెట్టినవి వారి కోసం తలపెట్టాల్సినవి కూడా అంతే విచిత్రంగా సమకూరుతాయి. పై తరహాలో కొద్ది ఆలోచన మదనం నా అభిమతం, నాకు ఇష్టం. తెలిసినది ఎలాగూ మనకు తెలిసే ఉంటుంది. తెలియంది, తెలిసే అవకాశం లేని దాని గురించి తెలుసుకునే యత్నం చేయాలి. లోతుల్లోకి వెళ్ళే యాత్ర చేయాలనే సంకల్పం ముందు ఉండాలి. ఇది నేను మృత్యువు తర్వాతి జీవితం పుస్తకం ఎంపిక ద్వారా ప్రసంగించాలన్న అభిలాషకు నేపథ్యం. ఎంత లోతుకు దిగాము అన్నది కాదు, అసలు లోతు గురించి వెరవకుండా అడుగు వేయడానికి సిద్ధపడాలి. అట్లని తొందరపాటు, అవగాహన లేకుండా గుడ్డిగా మసలమని కాదు. పరిస్థితులు గమనిస్తూ, సైంటిఫిక్ గా ఆలోచిస్తూ, అన్నింటినీ అవగాహన చేసుకుంటూ శాస్త్రీయ దృక్పథంతో మెలగాలి అనేది గురువు గారు ఈ పుస్తకంలో పదే పదే చెప్పారు. ఇక్కడ శాస్త్రీయత, సైన్స్ అంటే మనం ఎరిగినటువంటి సైన్స్ కాదు, యోగ సాధన ప్రక్రియలోని లేదా ఆ సాధన ద్వారా అందుకునే విజ్ఞానం అని గ్రహించాలి. సైన్స్ ఉత్తమమైనదే, మనమేం కాదనాల్సిన అవసరం లేదు. కానీ యోగ విజ్ఞానమే అంతకంటే పరమోన్నతం. ఆ సైన్స్ కు దారి చూపింది ఈ యోగ మార్గం అన్న మాస్టర్ శార్వరి గారి మృత్యువు తర్వాతి జీవితంలోని పుస్తకంలో ఉన్నటువంటి ఈ ఉపదేశం మనందరం గ్రహించాలి. ఈ పుస్తక రచనలో గురువు గారు అయినటువంటి శార్వరి గారు చాలా విషయాలు ఒక్క మన పాఠకులకు, సాధకులకే మాత్రమే కాదు, అందరికీ సుబోధకం చేయాలనేటువంటి తపనతో ఈ రచన సాగించారు. చాలా విషయాలు ఆ స్థితుల పట్ల కొద్ది అవగాహన ఉన్నవారికి కొంచెం సులభంగా అర్థమైతే మిగిలిన వారు ఆ లోతుల గురించి తెలుసుకోవాలి
అన్నది గురువు గారి ఆకాంక్ష. మనసులోకి చేరిన మర్మాలు అక్షర రూపం చేయడం అంత సులభమేమీ కాదు. సాధకులుగా కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ రెండు పాటిస్తూ గురువు శార్వరి గారు విషయ సంగ్రహం తనకు అలవాటైన సరళమైన భాషతో మనకు అందించారు. గురువు గారి 45 ఏండ్ల యోగ జీవితంలో మొదటి భాగంలోనే ఈ రచన చేయడం గమనించాల్సినటువంటి అవసరం. మనిషి కథ మృత్యువుతో ముగుస్తుందే తప్ప చరిత్ర మృత్యువుతో ముగియదు. అది ఓ అధ్యాయం మాత్రమే ముగుస్తుంది అంటారు గురువు శార్వరి గారు. తాను రాసిన మృత్యువు తర్వాతి జీవితం గురించి మన గురువు శార్వరి గారు ఏమన్నారో చూద్దాం. పుస్తకం చిన్నది, విషయం పెద్దది. మనిషి జీవితం అంత చిన్నది, మృత్యువు ఎంతో గంభీరం. ఒకప్పుడు ఆత్మ అన్నింటికీ ఆధారం అనుకున్నాం. ఇప్పుడు ఆత్మను మించినటువంటి పరప్రజ్ఞ ఒకటి ఉందని, అది మనల్ని నడిపిస్తుందని నమ్ముతున్నాను అంటున్నారు గురువు శార్వరి గారు. నేను చెప్పేవన్నీ, ఇప్పుడు నేను మాట్లాడేవన్నీ ఈ పుస్తకంలో ఎక్కడో ఒక చోట దాగినవే. కాకపోతే కొద్ది తరహాలో నేను చేసినటువంటి చిన్న చిన్న మార్పులతో. హూ నో ది సోల్, హూ రికగ్నైజ్ ది సోల్ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్ అంటారు గురువు గారు. ప్రతి సాధకునికి పరమార్థం ఉంది, సాధనకు అర్థం ఉంది. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, భయాలు, లేమి ఇవన్నీ చాలా సహజం. మృత్యువుతో తన బాధలన్నీ తీరిపోతాయని మృత్యువును ఆహ్వానిస్తుంటాడు మనిషి. ఇలా ఆలోచనలోనూ ఓ స్వార్థం ఉంది. ఆ పైన సుఖంగా ఆనందంగా జీవించవచ్చు అని. అది కరెక్టే అనుకుంటే అది ఊహించినటువంటి నిజం. ఏదో విధంగా మనకు అందకుండానే ఆ స్ఫూర్తి కలగడం, జ్ఞానానికి అందకుండా పరప్రజ్ఞ మనలో ప్రవేశించిందన్న మాటే కదా అంటారు గురువు గారు శార్వరి గారు. అంటే ఇలాంటి ఆలోచన కలగడం కూడా పరప్రజ్ఞలో ఒక భాగమే అన్నది గురువు గారి శార్వరి గారి ఆలోచన. మృత్యువు తర్వాతి ఆనంద స్థితి కోసమే మహర్షులు జీవితాంతం తపస్సు చేస్తారు. మృత్యువును చూసి భయపడి కాదు, మళ్ళీ ఈ ప్రపంచంలోకి అవసరం లేకుండా గట్టి ఏర్పాట్లు చేసుకుంటారు తమ తపస్సు ద్వారా. మన యోగం, తపస్సు, ధార్మిక జీవనం, సత్యసంధత అన్నీ కాకపోయినా కొన్ని అయినా పరలోకపు ఆనంద జీవన సోపానాలే అంటారు గురువు శార్వరి గారు. మానవ జీవితంలో యోగ సాధన ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. అందులోనూ ధ్యానం ప్రాధాన్యత కలిగినది. ఆ తరహాలో సాధన అనుభవం గురించి ఆలోచించేవారు జీవితంలో ఎటర్నిటీ గురించి శోధిస్తారు. జీవితంలో ఉత్కృష్ట దశ ఎటర్నిటీ సాధన. మాస్టర్ సివివి గారి యోగంలో ఆ ఎటర్నిటీ ఇంకా పరమోన్నత స్థాయికి చేరను ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ సాధన సుసాధ్యం చేశారు మాస్టర్ సివివి గారు. వివిధ రూపాలు, దశల్లో యోగ సాధన అనుభూతుల ద్వారా ఈ స్థితిలోనే యోగ సాధనాపురి అంతరంగంలో అనేక అంశాలపై మదనం ప్రారంభమయ్యేది. ఎందుకంటే ఆ ఇమ్మోర్టాలిటీ జీవితంలోనూ లేక జీవితానంతరమా అన్న ప్రధాన ప్రశ్నతో. మాస్టర్ యోగంలో 2 దశల్లోనూ, అంటే జీవితంలోనూ జీవితానంతరము ఇమ్మోర్టాలిటీ సాధ్యం. జాగ్రత్తగా పరికించి ఆలోచన చేస్తే స్వరూపంతో యోగ అనుభూతులు అవసరమైన వారికి పంచడం, అనంతరం జీవిత పరిసమాప్తిలో సైతం యోగ ప్రజ్ఞను అందజేయగలడం మాస్టర్ యోగంలోని ఒక ఉత్కృష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం. ఈ సంధిలోనే అసలైన మెళుకువ అనే జిజ్ఞాస ప్రారంభం అయ్యేది అంటారు గురువు గారు ఈ పుస్తకంలో ఒక చోట. అంటే జీవితం వదిలేయడం అనే విషయమై యోగ సాధకుడు తీవ్రంగా ఆలోచిస్తాడు. ఓ స్థాయిలో పరిమితి చెందిన యోగ సాధకునికి జీవితం, మరణం సమానంగానే తోస్తాయి. అలాగే దాన్ని స్వీకరించిన సైతం సిద్ధపడతాడు. ఆ విధమైన ఆలోచన అంతరంగంలో మొదలైనప్పుడు తన భౌతిక స్థితి గురించి ఎరిగిన అంశమే కాబట్టి ఆ తెలియని భౌతిక అనంతర స్థితి అంటే మృత్యు
గురించి విషయ అన్వేషణ ప్రారంభిస్తాడు. ఓ విధంగా మృత్యువు అనే స్థితి గురించి ప్రత్యేకంగా ఆలోచించకుండా దాన్ని కూడా ఒక క్రమానుగత పరిణామంగానే స్వీకరిస్తాడు. అంటే ఇహం వదిలి పరం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగినప్పుడు మృత్యువు అనేటటువంటి అంశం మొదటిగా తెరపైకి వస్తుంది. ఇలా యోగ సాధనా పరుడికే కాదు, మరికొంత ఆధ్యాత్మిక ఆలోచనా పరుడైన వారందరికీ మృత్యువు ఆఖరి స్థితి అని తెలిసినా దాని పూర్వోత్తరాలు తెలుసుకునేటటువంటి జ్ఞానం లేదా దాన్ని అందరికీ తెలియజేయగల స్థితి కూడా కష్టం. కాబట్టి ఏదో ఓ సమయంలో మృత్యు అనంతర స్థితి తెలుసుకోగలిగితే బాగుండన్న తపన సహజంగానే ఏర్పడుతుంది. కానీ మృత్యువు గురించి ఆలోచన ఈ తెలుసుకోవడం యోగ భాషలో అలౌకిక పరిణామం. యోగ సాధనా శక్తితో మాత్రమే తెలుసుకోవడం సాధ్యం. గీతాకారుడు సైతం నా తత్వంలో చేరిన వారికి పునర్జన్మ ఉండదు అని పేర్కొన్నాడు. అంటే మృత్యువు పునర్జన్మ మానవుల మీదకు అందని అంశం అనేటటువంటి నిర్విధ అంశమే కదా అంటారు గురువు గారు, సర్వరి గారు. ఆ రీతిలో మేధోమదనం సాగుతుంటే మృత్యువు అనంతర స్థితి భౌతికంగా తెలుసుకోగలగడం సాధ్యమా అన్న విషయం మన గురువు మాస్టర్ శార్వరి గారి మృత్యువు అనంతర స్థితికి అక్షర రూపం, మృత్యువు తర్వాతి జీవితం ఓ రెఫరెన్స్లా, ఓ ఉదాహరణలా నిలుస్తుంది. ప్రారంభంలోనే చెప్పినట్లు యోగ సాధకుడికి భౌతిక స్థితి ఆవలి పరిణామం పట్ల మక్కువ సహజం. కాబట్టి గురువు గారు యోగంలో ఒక స్థితికి చేరిన తర్వాత కొద్ది కాలంలోనే మృత్యు స్థితిని గురించి ఆలోచన ప్రారంభించాడు అనడం అనే దానికి గుర్తు ప్రారంభంలో 1993లోనే ఈ పుస్తకాన్ని రాయడం. మనిషి పుట్టుకకే పరిమితం కాక పుట్టుకలోని పరమార్థం గురించి యత్నించాలి అన్నటువంటి ఆలోచన మదనంలో వచ్చినటువంటి రచనే ఈ మృత్యువు తర్వాతి జీవితం. ఎదురుగా గోచరమైన సరే వేరే రూపంలో ఎరుకలో లేని వాటిని తెలుసుకోవాలన్న కాంక్ష జిజ్ఞాసగా మారుతుంది. ముఖ్యంగా యోగ సాధకుల ఆలోచనలు ఆ రీతిలోనే సాగాలి కూడా. కాకపోతే తమ దృష్టికి వచ్చిన విషయాలను అనేటటువంటి వాటికి అథారిటీ అనేటటువంటిది ఉండదు. కాబట్టి మౌన వీక్షణమే వీళ్ళకు మేలు చేస్తుంది. ఈ కోవలో ఎందుకో నాకు మృత్యువు అనంతర స్థితి తెలుసుకోవాలన్న తపన పడసూపింది. ఇక్కడ ఓ ఉదంతం చెప్పాలి. అది నాకు సంబంధించి నేను యోగంలో చేరి 1 సంవత్సరం ఇంట్లో విద్యుత్ చిన్న రిపేరు యత్నంలో భారీగా షాక్ అనుభవించాను. 2-3 నిమిషాలు మృత్యు అనుభవించాను. అనుభూతులు అంటూ ఏమీ లేవు, కానీ ఆనాటి నుండి మృత్యు అంటే ఓ మామూలు అంశంగా నా దృష్టిలో స్థిరపడిపోయింది. అదే మృత్యువు తర్వాత జీవితం పట్ల ఆసక్తికి ఒక కారణం కూడా. కాకపోతే శరీరంపై 4 చెరగని గుర్తులు మిగిలాయి. మృత్యువు తర్వాతి జీవితం 1993లో ప్రచురించబడి 1995లోను 2000 సంవత్సరంలోను మరలా తిరిగి ఇంగ్లీషులోకి పునరుద్ధరణ అయింది. అంటే మృత్యువు అనంత స్థితి గురించి పలువురికి ఎంత ఆసక్తి ఉన్నది, తెలుసుకోవాలన్న తపన ఉన్నది అన్నది ఈ రచనల పునరుద్ధరణ తర్వాత తెలుస్తుంది. మనం అనుకున్నటువంటి ఈ మృత్యువు తర్వాతి జీవితం పుస్తకం 13 విభాగాలు కలిగి ఉంది. మొదటిది మృత్యువు, 2వ శీర్షిక మరణమా నీవెవరు, 3వ శీర్షిక పునర్జన్మ స్మృతులు, 4వ శీర్షిక ప్రాణనిధి, 5వది స్వప్న సంకేతాలు, 6 మృత్యుంజయ, 7 ఆత్మవిశ్వాసం, 8 నరకాలున్నాయా, 9 పరలోకంలో కొత్త కాపురం, 10 పరమార్థం, 11 సువర్లోకం, 12 స్వర్గంలో మనవాళ్ళు, 13వ అధ్యాయం కాంతి వలయంతో 13 అధ్యాయాలుగా ఈ మృత్యువు తర్వాతి జీవితం పుస్తకం రచన సాగింది. ఇలా వివిధ భాగాల్లో మనం అనుకునే
అంటే చర్చించుకునే మనకు తెలుసు అని భావించే అనేక అంశాలపై రచన అనే సూచిక తెలియజేశారు గురువు గారు శార్వరి గారు. మృత్యువు తర్వాతి జీవితం గురించి గతంలో కొన్ని రచనలు వెలువడి ఉండవచ్చు. మనకు తెలిసిన శాస్త్రాల్లో ఈ వ్యవహారాలు ఉన్నాయి. కానీ ఓ యోగ సాధనామూర్తి ఆవిష్కరించినటువంటి వివరాలు చాలా ఆసక్తికరంగానే కాదు, వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయన్నది మనం గ్రహించాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల యోగ సాధన అనేటటువంటి శోధన, యోగ అంతరంగాల్లో నుంచి వచ్చిన అనుభూతి, హృదయ స్పందన ద్వారా అలౌకిక సృష్టి రహస్యాలను ఆకళింపు చేసుకుని సాగించిన రచన ఈ మృత్యువు తర్వాతి జీవితం కాబట్టి. అంతేకాదు, సృష్టి రహస్యాలను తెలియజెప్పను ఎంతో నిబద్ధత, నిబ్బరంతో కూడినటువంటి ప్రజ్ఞ ఉండాలి కూడా. మనలా అలా మనం కోరకుండా, అడగకుండా ఓ యోగి తన తోటి సాధకులకే కాదు, సమాజ హితం కోసం అనేక విషయాలు విశదీకరిస్తూనే ఉంటాడనేది ఈ పుస్తకం ఉదాహరణ. ఈ రచనలోని అదృశ్య అంశాలు, మార్మిక సంగతులు మన గురువుగారైన శార్వరి గారు తన సహజ సిద్ధమైనటువంటి సరళ భాషలో తెలియజేసే యత్నం చేశారు. మరీ లోతుగా పోవాల్సి వచ్చినప్పుడు ఓ సూచన చేసి వదులుతారు. చదువుల మీదకు అందేలాగానే వారు రచనలు సాగిస్తారు, కొన్ని పరిమితులు పాటిస్తూనే. ఇంకా పుస్తకంలోని అంశాలకు వస్తే, మొదటి విభాగం మనం తెలుసుకోవాల్సిన అంశం పేర మృత్యువు అనే ప్రప్రథమంగా పేరు పెట్టారు. దీనికి ముందు గురువు శార్వరి గారి అభిప్రాయంలో ఆత్మ ప్రస్థానంతో అందరూ పరాన్ని గురించి తలపోసి మానవ పరిణామానికి సహకరించినటువంటి వారే. మృత్యువు అంటే మౌనమే, అంటే శూన్యమే అని అర్థం కదా అంటారు. మృత్యువు వెన్నంటి మనం నడుస్తున్నాము అని తెలుసుకోవాలంటారు. మృత్యువు వెన్నంటి మనం నడుస్తున్నామన్న విషయం తెలుసుకోవాలంటారు. గురువు శార్వరి గారు నిర్భీతిగా, నా జీవితంలో మృత్యువు నన్ను అనేక మార్లు పలకరించింది. నేను మృత్యువును కుశల ప్రశ్నలు అడిగాను. యోగ పరంగా నాకు మృత్యు అంటే భయం పోయింది అంటారు. మృత్యు అంటే భయం వదిలి విజ్ఞాన పరంగా, అంటే శాస్త్రపరంగా కాదు, పరాన్ని గురించి అవగాహన, అనుభూతి, అనుభవం కలగలుపుకొని పరిశీలించమంటాడు గురువు శార్వరి గారు. మనిషిని చైతన్యం నడిపిస్తే బతుకునిచ్చేది ప్రాణం, విలువల్ని సంతరించి పెట్టేది మనస్సు. శాంతసాలను వదిలి స్వతంత్రంగా చైతన్యం పొందాలంటాడు గురువు శార్వరి గారు. ఆత్మ ప్రగతికి, పరిణామానికి భౌతిక శరీరం అవసరం. మృత్యువు ఈ పరిణామ క్రమంలో అవసరం. ఆ క్రమంలో ఆత్మ ప్రవేశించి తన పరిణామ క్రమం పూర్తి కాగానే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు జీవుడు నిష్క్రమిస్తాడు. శరీరం జీవం లేనిది అంటాం. జీవ పదార్థం మౌలికమైనది. అందులో ప్రవేశించే ఆత్మ దాన్ని తన సొంతంగానే భావించి ప్రేమిస్తుంది. శరీరం మాత్రం ఆత్మను గుర్తించను, ప్రయత్నించదు. మనం ఇల్లు ఖాళీ చేసి మరో చోటకు చేరినట్లు విలువలు తరగనటువంటి ప్రజ్ఞ మరొక జన్మకు బదిలీ అవుతుంది. అంటే మృత్యువు వలన జీవ ప్రజ్ఞ నష్టపోయేది ఏమీ ఉండదు. అంటే నాశనం లేనిది అని అర్థం. నశించేది భౌతికం మాత్రమే అని మనకు తెలియజేస్తున్నారు మన గురువు మాస్టర్ శార్వరి గారు. మనిషిలోని జీవం ప్రత్యేకమైనది. విపత్కర పరిస్థితుల్లో సైతం కొంతకాలం జీవం కొనసాగుతుంది. ఆత్మ అనవతరం, ప్రగతి పదంలో పయనించడమే కోరుకుంటుంది. తన లక్ష్య సాధనకు యోగ్యమైన శరీరాలనే ఆత్మ ఎంపిక చేసుకుంటుంది. కనుక ఆత్మపరంగా మృత్యువు అవసరం. అది మరణం కాదు, మృత్యువు ఒక మార్పు అని గ్రహించమంటున్నారు మనకు శార్వరి గారు. మృత్యుముఖంలో ఉన్న వారిలో ఈదరి వేరవుతుంది, కానీ యోగ సాధకులకు ఈదరి కంట్రోల్లో ఉంటుంది. అంటే మృత్యువు సైతం వారి చెప్పు చేతుల్లోనే ఉంటుంది అని గ్రహించమంటున్నారు
గురువు శార్వరి గారు. జన్మ జన్మకు వ్యవధిలో ఆత్మ పైలోకాలకు వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని తీరాలి. అక్కడ అనేక లోకాలు ఉండవచ్చు, కానీ కాస్త ప్రయత్నంలో వాటిని దర్శించవచ్చు. ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి శరీరాన్ని వదిలిన తర్వాత తాను ఎన్నుకున్న లోకం చేరగలడు. అంటే మృత్యువుని సైతం జయించినట్లే కదా ఆత్మజ్ఞానం పొందిన తర్వాత అన్నది గురువు గారు వాచ. తనకు తగిన శరీరం దొరికిన తర్వాతనే ఆత్మ తిరిగి జన్మకు రాను ప్రయత్నిస్తుంది. ప్రతి జన్మలోనూ ఆత్మ ఒక మెట్టు పైకి వెళుతుంది. తమ పరిణామానికే కాక మానవ వికాసానికి, విశ్వ పరిణామానికి సైతం దోహదం చేస్తుంది ఆత్మ. జీవి ప్రతిసారి మనిషిగానే పుట్టాల్సినటువంటి అవసరం లేదు అని అనుకోవాల్సినటువంటి స్థితి లేదు. మనిషి మనస్సు చేసే కర్మలను ఆత్మకు అజమాయిషీ ఉండదు. మనిషి మనస్సు చేసే కర్మలకు ఆత్మ అజమాయిషీ ఉండదు. అందుకే కర్మలకు తగిన శిక్ష అని అనుభవించడం తప్పదని మనం భావించేది. కర్మ సిద్ధాంతం అంటే పునర్జన్మ ఒకటే కాదు, జాగృతి ఆత్మ సంస్కారం ద్వారా కర్మ సిద్ధాంతం నుండి వెలుపలికి రావచ్చు అంటారు మన గురువు శార్వరి గారు. మనిషి మృతి చెందినప్పుడు డాక్టర్లు ఫిజికలీ డెడ్ అని రాస్తారు. మీరు గమనించారో లేదో. మిగిలిన ఆ 2 జీవశక్తులకు వారు బాధ్యులు కాదు, అందుకనే అలా రాస్తారు. కోమాలో ఉన్నవారు, సమాధిలో ఉన్నవారు ఒక్కలాగే కనిపిస్తారు. ఇరువురికి శారీరక స్పృహ ఉండదు. ఈ స్థితిలో మనస్సు సగం చైతన్యం కోల్పోయి ఉంటుంది. ఎప్పుడైనా వారిలో స్తబ్దంగా ఉన్న జీవశక్తి క్షణంలో చైతన్యం పొందవచ్చు. తపస్సంపన్నులు స్వీయ సంకల్పంతో అలా బాహ్య ప్రపంచ స్పృహను కోల్పోయి సమాధి స్థితికి చేరుకుంటారు. తిరిగి సంకల్ప మాత్రం చేత చైతన్యం పొంది స్పృహలోకి వస్తుంటారు. కానీ రోగి స్థితి వేరు. సంకల్పం లేకుండా స్పృహ కోల్పోతాడు. ఫలితం ఎలాగైనా ఉండవచ్చు, అంటే చనిపోనవచ్చు లేదా బ్రతకనవచ్చు. మనం గమనించాల్సింది ఈ 3 నడిపించేటటువంటి పరప్రజ్ఞ గురించి. అదే పరాశక్తి, అదే మహా చైతన్యం అంటారు మన గురువు మాస్టర్ శార్వరి గారు. చేతన అంతఃచేతన పరస్పరాశ్రితాలు. ప్రజ్ఞానం అన్నది రెంటికి అతీతమైంది. మనిషి సుప్త చైతన్యంలోకి జారిపోయినప్పటికీ మనసు పనిచేస్తుంది. అంటే శరీరం చలనం ఉండకపోయినా మనస్సు చక్కగా పనిచేస్తుంది. సమాధి స్థితిలో యోగి మనస్సు వికాసం చెందుతుంది, పరప్రజ్ఞకు చేరువవుతుంది. అది యోగం, అదే సమాధి అని మనకు చక్కగా విషయ విపులీకరణ చేస్తున్నారు మన గురువు మాస్టర్ శార్వరి గారు. ఉపనిషత్తులు పేర్కొన్న పృథ్వీ తత్వాన్నే మనం మ్యాటర్ అంటున్నాం, అంటే భౌతికత. మనిషి మోజుపడేది ఇక్కడే. అణువులో శక్తి ప్రవేశించినప్పుడు చలనం ఏర్పడుతుంది. అదే శక్తి, అదే అణుశక్తి. విశ్వకామనతో సంకల్పం ప్రజ్ఞ సతకల్పినప్పుడు మానవ సృష్టి జరుగుతుంది. ఆ విధంగా మనిషి పుట్టుకకు విశ్వకామన, చలనం హేతువులు. ఆ 3 మనిషి మనస్సులో దొరబడి రకరకాల వికారాలు సృష్టిస్తాయి, కానీ అవి బయటకు కనిపించవు. అంటే మనిషి జీవితం మనస్సు ప్రభావంతోనే ఉంటుంది. చీకటిలో ఉన్నప్పుడు మృత్యువును గురించి భయపడుతుంది. వెలుగు కిందకు వచ్చినప్పుడు పరాన్ని గురించి ఆలోచిస్తుంది. పరిమితులు కల్పించడమే మనస్సు నైజం. అదే అజ్ఞానం అంటే. ఆ పరిమితంలోకి పోగలిగితే అపరిమితంలోకి, ఆ పరిమితులు దాటి అపరిమితంలోకి పోగలిగితే అనంతాన్ని, శాశ్వత ఆనందాన్ని అనుభవించగలం అంటారు మన గురువు మాస్టర్ శార్వరి గారు. మళ్ళీ జన్మించినప్పుడు ఎవరికి పూర్వజన్మ శృతి ఉండదు. మరణం ఓ విస్మృతి, జీవితం ఓ స్మృతి అంటారు మన గురువు గారు శార్వరి గారు. ఇక 2వ విభాగం, మరణమా నీవెవరంటూ మన గురువు గారు మాస్టర్ శార్వరి గారు ఎవరు దర్శించిన సత్యానికైనా అనుభూతి ప్రధానం, నిదర్శనం కాదు అంటారు. యోగానికి మూలం కుండలిని, అంటే పరమాత్మ. శాశ్వతమైన అణువు
పరమాణువు. అణువు భౌతికం, పరమాణువు ఆత్మికం. అణువు అనే లోపలి సూక్ష్మశక్తి పరమాణువును చీల్చితే అంతా శూన్యమే. బ్రహ్మాండము శూన్యమే. అదే శక్తి ప్రజ్ఞ స్వ సంకల్పంతో ఏకం అవుతుంది. అంతకంటే వేరొకటి లేదు కనుక అదే అద్వితీయం అవుతుంది. శరీరంపై ఒత్తిడి కలిగించే ఈదరిక్కును యోగ సాధన ద్వారా ప్రేరేపిస్తే ఏ చిన్న మార్గం ద్వారానైనా ప్రాణశక్తి మానవ శరీరంలోనికి ప్రవహిస్తుంది. యోగం చేసేటటువంటి వారు అసంకల్పితంగానే మృత్యువును తోసి పైకి పోతుంటారు. శ్వాస నిశ్వాసల వేగం తగ్గించి గాలి పీల్చని అవసరం లేని స్థితికి చేరగలగాలి. అప్పుడే ప్రజ్ఞ ప్రభవిస్తుంది. మనిషి అంటే కనిపించే ఆకృతి ఒకటే కాదు, ఆత్మ మనస్సుల సంయోగం. ఆత్మ దర్శనం పొందినవాడు భగవంతునితో సమానం. మనిషి నిర్మాణంలోని 3 ప్రధాన ఘట్టాలలో ప్రధానమైనది ఆత్మ. అహంకారం పెరగను కారణం మేధస్సు. దాన్ని నిలువరిస్తే మహాత్ములు కావచ్చు అంటారు నా గురువు మాస్టర్ శార్వరి గారు. ఇక 3వ అధ్యాయం పూర్వజన్మ స్మృతులలో అనేటువంటి అంశంలో గురువు శార్వరి గారు భౌతిక శరీరం ఇచ్చినటువంటి ఆత్మ మరొక రూపం తయారు చేసుకుంటుంది. అతీంద్రియ ప్రజ్ఞతో దాన్ని దర్శించవచ్చు. భూలోకంలోని ప్రతి జీవి చనిపోయిన తర్వాత మరో ఏదో ఒక సూక్ష్మ మండలం చెరువు అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అనేక స్థితులను గురించి ఈ అధ్యాయంలో పూర్తిగా వివరించారు గురువు గారు శార్వరి గారు. చనిపోయిన తర్వాత అనేక జన్మలలో మనకు పరిచయం సంబంధం ఉన్న వారిని, వారి ఆత్మలను పైలోకాలలో మనం కలుసుకుంటామట. శరీరాలు కాదు, ఆత్మలను గుర్తించవచ్చు. ఈ పుస్తకం ద్వారా గురువు గారు ఓ ఎరుకలోని విషయం అంటే మృత్యువు గురించి తెలుసుకోను అలౌకిక ప్రజ్ఞ అవసరం అన్నారనుకున్నాం కదా. ఆ అలౌకిక గ్రహణ శక్తి యోగ సాధన ద్వారానే సాధ్యం. ఆ కారణం ఓ సందర్భంగా తీసుకుని గురువు గారు ఎన్నో యౌగిక అంశాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. యోగానికి మూలం కుండలిని. ఆ కుండలిని చైతన్యం వలనే యోగ రహస్యాలన్నీ తెలుసుకోవచ్చు. ఇక పరలోకాల గురించి తెలుసుకోను భూమిక యోగమే. కుండలిని అంటే పరమాత్మ. పరమాత్మ వేరు, కుండలిని వేరు కాదు. ఇక్కడ ఈ సందర్భంగా మనం గురువు శార్వరి గారుతో పాటు మన విశ్వర్షి గారు కొన్ని రచనలను కొన్ని రచనల నుండి గ్రహించిన విషయం ప్రస్తావించడం అవసరమే. అదేమిటంటే మానవుడు స్వతహాగానే పరమాత్మ స్వరూపుడు లేదా పరమాత్మనే. కానీ పుట్టుకతో మాయ తెర కమ్మి ఆ పరమాత్మ స్వరూపం కుండలినిలో నిక్షిప్తమై జన్మలోకి వస్తాడు. అప్పటి నుంచి పైకి సాధారణ వ్యక్తిలా అన్ని రకాల మానసిక బానిసలకు లోని ప్రవర్తిస్తాడు. యోగ సాధనా ప్రక్రియ ద్వారా ఆ కుండలిని తత్వం చైతన్యం చేయగలిగితే అప్పుడే మానవుడు పరమాత్మ ఒక్కటేనన్న నిజం వెలికి వస్తుంది అన్నది మన విశ్వర్షి వాసిలి గారు అనేక సందర్భాలలో మనకు ఎదుర్కొన్నటువంటి విషయం. యోగం చేసేవారు మరణం గురించి ఆలోచించరు. ప్రయత్నించకుండానే మృత్యువును త్రోసేసి పైకి పోతుంటారు, అమరత్వం సాధిస్తారు. ధ్యానం అన్నది జ్ఞాన పదంలో ఓ మజిలీ. అనుభవం స్వంతం కావాలి. దానిని మనసులో నిలుపుకోగలడం స్థిత ప్రజ్ఞత్వం. అదే మెమొరాండం. మనకు స్మృతి ఉన్నది కానీ అంటే మెమరీ ఉన్నది కానీ మెమొరాండం గట్టిగా బలంగా ఏర్పడలేదు. యోగంతో మెమొరాండం సాధించాలి. పరిణితి చెందిన యోగానుభవం ప్రజ్ఞగా మిగులుతుంది. ఆ ప్రజ్ఞను అనుభవంతో రంగరించినప్పుడు ఈకల్ట్ అవుతుంది. సైన్స్ కు మించిన పరేంగిత జ్ఞానం ఈ కల్ట్. సృష్టిని దర్శించి రహస్యాన్ని గ్రహించి
బ్రహ్మతత్వాన్ని వేరుగా అనుభవించగలది స్థితప్రజ్ఞత్వం. ప్రాణశక్తిని తనలోకి నేరుగా తీసుకోగల ఏకైక సాధనం యోగ ప్రజ్ఞ. ఈ సందర్భంగా నా మనసులోని మాట ఒకటి చెప్పడం సబబే అని నేను తప్పొస్తాను. గురువు గారు తరచూ నన్ను నీవు స్థితప్రజ్ఞుడివయ్యా అనేవారు. ఓ సందర్భంగా నా అభిప్రాయానికి సమాధానంగా ఓ పుస్తకంలో అదే పదం వాడారు. అంటే ఏమిటో నాకు తెలియదు. గురువు గారు వాడారు కాబట్టి నేను అవునా అనుకున్నాను అంటే. ఈ యోగ ప్రజ్ఞ అనేటువంటి అంశంలో ఓ ఉదంతం చెప్పాలి. అంటే ఈ ప్రజ్ఞ అనేటువంటి అంశంలో నేను భౌతిక అమరత్వ సాధన అనే పుస్తకం వివిధ యోగ విషయాలను క్రోడీకరించి నా సొంత అభిప్రాయాలను కూడా చేర్చి ఒక పుస్తకంగా రాశాను. దాన్ని అందుకున్న నాకు పరిచయం లేని వారొకరు ఓ రోజు ఫోన్ చేశారు. మీరు ప్రజ్ఞ అన్నారు, అంటే ఏమిటి అన్నది అతని ప్రశ్న. ఫోన్ చేసిన వ్యక్తి ముందు తన వివరాలు చెప్పాలి. అలా చేయలేదు కాబట్టి కనీసం యోగం గురించి, మాస్టర్ యోగం గురించి ప్రవేశం ఉందా అని అడిగాను. ఉంది అన్నట్టుగా అన్నారు. పుస్తకం వెలువరించినటువంటి వ్యక్తిగా వివరించడం నా బాధ్యత. ఆ సందర్భంలో పైన చెప్పిన మన గురువు శార్వరి గారి వివరణలు కూడా మనస్సులో మిగులుతూ ఉండినాయి. ఓ గంటకు పైగా నేను చెప్పాల్సింది చెప్పక తప్పలేదు. మధ్యలో వారు ఇక చాలు అన్నట్లుగా ప్రవర్తించినా కూడా ఆఖరున ఓ మాట చెప్పి ముగిస్తాను, వెయిట్ చేయండి అన్నాను. నేను చెప్పింది ఏంటంటే, మీరు లాయర్ కదా, ఆ స్థానంలో ఉన్నత స్థితికి చేరడం కూడా ప్రజ్ఞే కదా అన్నాను. ఆ విషయం మీకెలా తెలుసు అన్నాడు. ఇది వేరే సంగతి. ఆలోచనల్ని ఆపివేయడం, నిరోధించడం సరికాదన్నది గురువు మాస్టర్ శార్వరి గారి సూచన. యోగాభివృద్ధి లక్ష్యంగా మనసుని క్షోభ పెట్టే బదులు ఆ అవస్థలు క్రాస్ చేయాలన్నది గురువు గారు మనకు చేసేటటువంటి ఉద్బోధన. జీవుడు పరలోకాలలో స్థిరంగా ఉండాలి అంటే కర్మను పూర్తిగా అనుభవించాలి. కోరికలు తీర్చుకోవడమో లేక జయించడమో చేయాలి. మనిషి జనన మరణాలు రెండు విశేషాలే, రెండు బాధామయమే అన్నది గురువు గారి వాచ. మరో అధ్యాయం ప్రాణనిధిలో మృత్యు అంటే భయం, స్వర్గ సుఖాలు, నరకయాలు వదిలి ప్రాణం గురించి ఆలోచించాలి అంటారు గురువు గారు శార్వరి గారు. మనిషి పుట్టిన తర్వాత గుండెలోకి ప్రాణం ప్రవేశిస్తుంది. శ్వాసక్రియ ఆరంభం అవుతుంది. అప్పుడు ప్రారంభమైన శ్వాసక్రియ చనిపోయేదాకా సాగుతూనే ఉంటుంది. శ్వాస ఆగిపోవడం అనేటటువంటిది భౌతిక మరణమే కనుక శ్వాస, ప్రాణం అన్నవి ప్రధాన అంశాలు ఇక్కడ. మనిషి ఎన్నో సాధించడానికి, మృత్యువును సైతం ఎదుర్కొనడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాడు. మృత్యువు మనిషికి భయపడదు. మృత్యువుకు ఏకైక ప్రత్యర్థి ప్రాణం. మనిషి ప్రాణధారణ అందుకోగలిగితే మృత్యువును జయించినట్లే కదా. ఎన్నో మతాలు, ఆచారాలు ఉన్నా ప్రాణం పోవడం అన్న క్రియ అందరిలో ఒకేలాగానే సాగుతుంది. ఎన్నో మంత్రాలతో అడ్డుకున్నా ప్రాణం పోతుంది. ఏ దేవుడు దాన్ని ఆపేయలేడంటాడు మన గురువు మాస్టర్ శార్వరి గారు. ప్రాణం అన్నది గాలిలో నీరుతో కలిసి ఉన్న మనం అనుకునే ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ కాదు అంటారు గురువు శార్వరి గారు. ప్రాణ స్పందనకు వాహిక మాత్రమే వాయువు. అలా ప్రాణవాయువు ద్వారా శరీరానికి కావలసినటువంటి ప్రాణశక్తి అందుతుంది కనుక దాన్ని ప్రాణవాయువు అంటుంటాం. అదే ప్రాణం అయితే ఆక్సిజన్ ఎక్కించిన ప్రతి రోగి బ్రతకాలి కదా అన్నది మాస్టర్ శార్వరి గారి ప్రశ్న. కనుక ప్రాణం ఎక్కడ నుండి ఎలా అందుతుందో తెలుసుకుంటే మృత్యువుపై విజయం సాధించవచ్చు అంటున్నారు మన మాస్టర్ శార్వరి గారు. మృత్యువుని గురించి పట్టించుకోవడం అంటే భయం వల్లనే కాదు, అది అలివి కాని పని కూడా కాబట్టి పట్టించుకోమని అంటారు. మృత్యువు వచ్చాడంటే లేదా మృత్యువు వచ్చిందంటే మనం భూమి మీద చేయాల్సిన మహత్కార్యాలు ఇంకా ముగిసినట్లే అని భావించాలి. మన మాస్టర్ సివి గారికి ఓసారి ప్రాణాపాయ స్థితి వచ్చింది. డాక్టర్ వచ్చి పరీక్షించి వెల్లడించారు. మాస్టర్ వెంకమ్మ గారికి మాస్టర్ గారు పోయారంటే నమ్మకం కలగలేదు. ఆమె స్వయంగా మహాయోగిని కాబట్టి బంధువులను వారించి ఆమె స్వయంగా ధ్యానంలో కూర్చున్నారు. 2 గంటల తర్వాత మాస్టర్ గారు సివివి గారు నవ్వుతూ లేచి కూర్చున్నారు. ఏమిటి ఎక్స్పెరిమెంట్
అందరినీ హడలగొట్టారు కదా అంటే మాస్టర్ సివివి గారు చనిపోయిన మాట వాస్తవమే, అది ఒక ట్రయల్. చనిపోవడం అంటే ఏమిటో, చనిపోతే ఎలా ఉంటుందోనని ఎక్స్పెరిమెంట్ చేశాను అని చెప్పారు మాస్టర్ సివివి గారు. అలా మృత్యువును అందుకోగల మహాత్ములు ఎవరుంటారు? ఆ తర్వాత వాస్తవంగానే ప్రాణం వదలాల్సి వచ్చిన సమయంలో మాస్టర్ సివివి గారు భౌతిక శరీరం అనిపించనంత మాత్రాన నేను చనిపోయినట్లు కాదు, నేను మృత్యుంజయుణ్ణి. అవసరమైనప్పుడు నేను కనిపిస్తూనే ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాను. మీ అవసరం గుర్తించి నేను వచ్చి కనిపిస్తుంటాను. మీ అవసరాల కోసం నన్ను పిలవవద్దు. మన యోగ సాధన చేస్తున్న వారందరికీ ఇదే నా సూచన. మీలోనే ఉంటాను, మీ అందరిలో ఉంటాను అన్నది మాస్టర్ గారు ప్రామిస్ అని వివరిస్తున్నారు మన గురువు గారు మాస్టర్ శార్వరి గారు. నేటికి యోగ స్పందనలు మాస్టర్ సివివి గారి సజీవ తత్వానికి నిదర్శనాలే కదా. స్వీయ ప్రజ్ఞ, స్టెబిలిటీ, జీవ చైతన్యం, కుండలిని, ఈదరిక్ అతీంద్రియ శక్తి, వీటి రహస్యాలు తెలుసుకుంటే ప్రాణ రహస్యం తెలుసుకోవచ్చు అంటున్నారు మన గురువు మాస్టర్ శార్వరి గారు. ఇక్కడ గురువు గారు తాను అనుభూతించిన దాన్ని అభిలాష ఉన్నవారు సైతం అనుభవంలోకి తెచ్చుకొని ఓ మార్గం సూచించారు. అదేంటంటే, ప్రతిరోజు నిద్రపోయే ముందు ఎవరికి వారు ఈ రోజు నా ఆత్మ శరీరాన్ని వదిలి పైలోకానికి వెళ్ళాలి, నాలోనూ విశ్వములోనూ గల రహస్యాలను నా ఆత్మ గ్రహించాలి అని సంకల్పించుకోమంటారు గురువు గారు. ఆ తర్వాత ఆత్మ ఏదో ఒక రోజు ఉరివిప్పుతుంది, మనకు కావాల్సిన జ్ఞానాన్ని అందిస్తుంది అంటారు మన గురువు విశ్వర్షి శార్వరి గారు. మరో అధ్యాయం స్వప్న సంకేతాలలో మన పైలోకాల గురించి తెలుసుకోవడం ముఖ్యం కాదు, అనుభవించడం ముఖ్యం అంటారు మన గురువు గారు మాస్టర్ శార్వరి గారు. ముందుగా తెలుసుకోగలిగేది పరిజ్ఞానం అయితే అది జ్ఞానానికి బాసట కావాలి అంటారు. కళలు యథార్థాలను ప్రతిబింబిస్తాయి అంటారు మన గురువు శార్వరి గారు ఈ అధ్యాయంలో. మన భౌతిక శరీరం లోపల ఈథరిక్ శరీరం, దాని లోపల యాస్ట్రల్ శరీరం, ఆ లోపల మానసిక శరీరం, ఆ తర్వాత భావ శరీరం ఉంటాయి. వీటికి శరీరం రూపం ఉంటుంది కనుక గుర్తించడానికి వీలవుతుంది. ఆ తర్వాతది సూక్ష్మ శరీరం, అది అరూపం. ఆ తర్వాతది నిర్వాణ శరీరం. ఇలా సప్త ప్రకారిత నిర్మితం మానవ శరీరం అని వివరిస్తున్నారు మన గురువు గారు మాస్టర్ శార్వరి గారు. మనం పూర్వజన్మల గురించి కలగనడం యథార్థమేనని, అందుకు కుండలిని ప్రజ్ఞ తోడయి సహకరిస్తుంది అంటారు మన గురువు గారు శార్వరి గారు. కాకపోతే ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క విధమైన సంకేతం ఉంటుంది. ఆ సంకేతాలని అర్థం చేసుకోతే సందేశాలు అవుతాయి, స్వప్నాలకు అర్థం తెలుస్తాయి అంటారు గురువు గారు శార్వరి గారు. స్వప్నం నిద్రించే సమయంలో మాత్రమే. మనం ఏదైతే శరీరంలో మేల్కొని ఉంటే దాని ప్రయాణాలు మనకు తెలుస్తాయి అంటారు గురువు గారు శార్వరి గారు. మనిషి తాను ఆర్జించిన జ్ఞానాన్ని, వివేకాన్ని పూర్తిగా వదలుకొని మనలోని 5వ శరీరంలో పయనించగలిగితే అక్కడ గురువు అవసరం కూడా అవసరం లేదు. పూర్తిగా స్వతంత్రించి నిజమైన ఏకాంతం అనుభవిస్తే, శూన్యంలో పయనించగలిగితే అదే ఆనంద స్థితి, సచ్చిదానందం. అక్కడ పొందే జ్ఞానానికి భగవంతుని ఆసరా సైతం అవసరం ఉండదు అంటారు మన గురువు శార్వరి గారు. మనిషి చనిపోయినప్పుడు ఈదరి శరీరం 13 రోజుల పాటు అక్కడే ఆ పరిసరాల్లోనే మసలుతుందట. ఆ తర్వాత వారి తాలూకు జ్ఞాపకాలు మరుగున పడతాయి అని చెప్తున్నారు మన గురువు గారు శార్వరి గారు. ఇక మరో అధ్యాయం మృత్యుంజయంలోకి ప్రవేశిస్తే, జీవుడు ముక్తి కోరతాడని, జీవి విముక్తి కోరుతుందని,
జన్మల వలయం నుండి తప్పించుకొని శాశ్వతమైన ఆనంద స్థితికి చేరుకోవాలని చెప్తున్నారు గురువు శాల్వరి గారు. అన్ని యోగ సాధనలోకి రాజయోగం ఇష్టమైనది. అంటే శరీర కర్మాలను అలక్ష్యం చేయక మానసిక పరిపక్వతతో ఆత్మను తెలుసుకునే మార్గం అంటూ మనం ఎరిగిన రాజయోగ సిద్ధాంత మర్మం ఇక్కడ వివరించారు మన గురువు గారు శాల్వరి గారు. ప్రాణ స్పందనలు 64 రకాలు. ఈ స్పందనలు ప్రాణంతో కలిసి మనలో ప్రవేశిస్తాయి. యోగ క్రియ కుండలినిపై పనిచేస్తుంది కనుక ఇలా పీల్చిన గాలి కుండలిని శక్తుల్ని పెంచుతుంది. కుండలిలోని ప్రధాన జీవకణమే మృత్యు. శరీరం మార్చడమే మృత్యువు లక్షణం, జీవి లక్షణం. అవి పరస్పరం సహకరించుకుంటాయి. మనిషి ప్రాణం వదిలినప్పుడు తిరిగి చూడరాదన్న దానిపై మన గురువు గారు వసంత గారు ఒక మాట అన్నారు. ప్రాణం పోయిన తరువాత ఏదైనా ఆత్మ తిరిగి అదే శరీరంలో ప్రవేశించే అంశం ఉండదు. ఆ శరీరం తిరిగి చైతన్యం కాదు. అందువల్ల తిరిగి చూసినా ప్రయోజనం లేదు, ముందుకు సాగక తప్పదు అంటారు మన గురువు గారు వసంత్ గారు. ప్రాణం గురించిన మరో ఉదాహరణ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. యోగ ప్రజ్ఞామూర్తి వేటూరి ప్రభాకర శాస్త్రి గారి రచనలో దాగిన అంశం. వారు ఎందరికో జీవన సాఫల్యం సాధించారు. ఆ కోవలో ఆయన స్నేహితుడు ఒకరు శాస్త్రి గారితో కలిసి యోగం పట్ల కొద్ది ఆసక్తి కనపరిచాడు. కానీ అనేక భౌతిక వాంఛలకు బానిస ఆ స్నేహితుడు. అందువలన నిఖరంగా లైన్లో కొనసాగలేదు, మరణించాడు. ఓ రోజు ప్రభాకర్ శాస్త్రి గారికి మరణించిన 10వ రోజు ధ్యానంలో కనిపించి ఈ యోగం ఎంతో మహత్తరమైనదని మరణించిన తరువాత తెలుసుకున్నానని, కానీ భూమి మీద ఉన్నప్పుడు గ్రహించలేకపోయానని చెప్పాడట. ఇదే సందర్భంలో మరో మాట. మాస్టర్ సివివి గారు తన యోగ ప్రస్థానంలో మృత్యువు మీద పరిశోధన చేసినట్లుగా నాకు అనిపించలేదు నాకున్న పరిధిలో. కానీ మాస్టర్ సివివి గారు మృత్యువు మీద ప్రయోగాలు చేశాడు. అసలు మృత్యువు ఎలా సంభవిస్తుంది, దాని మూలం శరీరంలో ఎక్కడ ఉంది అని కనుగొన్నారు. ప్రాణం శరీరం విడిచి వేరే లోకాలకు చేరుతోంది. అలా ప్రయాణ మార్గం గురించి దృష్టి పెట్టి ప్రాణం ఎక్కడ నిల్వ ఉందో తెలుసుకున్నారు. విశ్వంలో ప్లెంటీ ఆఫ్ ప్రాణ ఉందన్న సత్యం సివివి గారికి తెలిసి వచ్చింది. దాన్ని తిరిగి భూలోకంలోకి తీసుకొచ్చారు. అదే చందు ఉదంతం. అంతటితో ఆగక సివివి గారు ఆ నిల్వ ఉన్న ప్రాణం సాధన ద్వారా ప్రతి సాధకుడు గ్రహించి ఫిజికల్ ఇమోర్టాలిటీని సుసాధ్యం చేసుకోవచ్చు అని చెప్పారు. విశ్వంతో లింక్ అయి ప్రాణ సప్లై పొందమన్నారు. సాధకులు ఆ స్థాయికి చేరి ఆ ప్రాణాన్ని అవసరార్థులకు అందించమన్నారు. శరీరానికి కుండలిని తనలో నిలుపుకునే శక్తి పోయినప్పుడు మృత్యువు సంభవిస్తుంది. విశ్వ శ్వాస ప్రక్రియలో భాగంగా శ్వాసక్రియను మార్చడం ద్వారా మనిషి మృత్యువుపై విజయం సాధించవచ్చు అంటారు మన గురువు మాస్టర్ శాల్వరి గారు. మనిషి మృత్యుంజయుడైతే భూమి పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తూనే సమాధానం కూడా చెప్పారు మన గురువు గారు శాల్వరి గారు. అవసరాన్ని బట్టి అన్ని విస్తరిస్తాయి అంటున్నారు మన గురువు శాల్వరి గారు. కుండలినికి ప్రాణానికి మధ్య ఓ అవగాహన ఉంటుందట. ఆ అవగాహన ప్రకారమే అన్ని చర్యలు జరిగిపోతూ ఉంటాయట. ఆత్మ విన్యాసం అనే మరో విభాగంలో పుట్టిన నాటి నుండి జీవికి మృత్యువుతో మైత్రి తప్పనిసరి అని తెలుసుకోమంటారు గురువు శాల్వరి గారు. గురువు గారి 3 సంవత్సరాల పాప భానుప్రియ ప్రమాదవశాత్తు మరణించింది. పాప శవాన్ని చూసిన క్షణంలో గృహ కోల్పోయారు. 3 గంటల పాటు
నా ఆత్మ మృత్యువును వెంటాడింది, మృత్యువును దర్శించాను. మృత్యువు తర్వాతి జీవితం ఏమిటో ఆనాడే నాకు తెలిసి వచ్చింది అంటారు మన గురువు మాస్టర్ శార్వరి గారు. మృత్యువు భయపడే వారిని భయపెడుతుంది, ఎదురు నిలిచిన వారి చెప్పు చేతుల్లో అంటారు మన గురువు శార్వరి గారు. మృత్యువుది ది వృక్ష లేకపోతే గురువు గారు నేను సావిత్రిని రాయడం సాధ్యమయ్యేది కాదు అంటారు. ఆ రచనకు 7 సంవత్సరాలు పట్టింది. ఆ కాలానంతా గురువు గారు శార్వరి గారు మృత్యుంజయ స్తోత్రంగానే వర్ణించారు. మృత్యువు పిలిస్తే వస్తుంది, కనిపించకుండా పలకరిస్తుంది. సావిత్రిలోని ది బుక్ ఆఫ్ డెత్ అనే అధ్యాయం రాయడం పక్కన పెట్టాను అంటారు గురువు గారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభిస్తే మృత్యు సంబంధిత సంఘటనలు చాలా జరిగాయి అని చెప్పారు. మృత్యువుతో అనుభవాల వలన గుండె బేజారెత్తుతుంది, అయినా మృత్యువుతో భేటీ వేయక తప్పదు, అప్పుడే ఆనందం అనుభూతి కలిగేది అన్నది మనకు తెలిసి వస్తుంది మన గురువు గారు మాస్టర్ శార్వరి గారి మాటలు. శరీర స్పృహ కోల్పోయిన తర్వాత అంత ఆనందమే, అంత శూన్యమే. మృత్యువును దాటితేనే ఆ తర్వాత ఏమిటో తెలుసుకోగలం అని చెప్పుకొస్తున్నారు మన గురువు శార్వరి గారు. నరకాలు ఉన్నాయా అనే మరి అధ్యాయంలో మృత్యు అంటే యమధర్మరాజని, నానా చిత్రహింసలు పెట్టడంలో ఆరితేరిన వారిని అనేక కథలున్నాయి. నరకంలోకి వెళ్ళి తిరిగి వచ్చిన వారు చెప్పిన విషయాలు అవి అని ప్రశ్నిస్తున్నారు గురువు శార్వరి గారు. అంటూనే మళ్ళా సూక్ష్మ శరీరాలకు బాధలుంటాయా అని కూడా ప్రశ్నిస్తున్నారు మన గురువు శార్వరి గారు. ఈ సందర్భంలో మన పురాణాలు ఏం చెప్తున్నాయో ఒకసారి ఇక్కడ అవలోకంలోకి వద్దాం. మృత్యు శరీరం యమలో చేరితే ఖండాలుగా శరీరాన్ని కత్తులతో నరుకుతారని, కానీ ఆ పాపి చావడని, బాధ అనుభవిస్తాడని ఇది చెప్పుకొస్తున్నాయి. ఇది సాధ్యమా? నమ్మగలమా? శరీరం భూమి మీద పాతి పెడితే నరకంలో అది ప్రత్యక్షమవుతుందా అని నేను అప్పుడు గురువు గారిని ప్రశ్నించాను. ఇవన్నీ కృత్రిమాలు అనేది గురువు గారి మాట. సృష్టి యావత్తు పరమాత్మ ఆధీనంలో ఉంది, ఆయన సంకల్పమే జగత్తు అని నమ్మితే మృత్యువు భయంకరం కాదు. పాపం చేసినందువల్లే మృత్యువు ఏర్పడదు. మహాపుణ్యాత్ములు సైతం ఈ స్థితిలో తప్పనిసరి. ఆ తర్వాత పరలోకంలో కొత్త కాపురం అనేటటువంటి మరో అధ్యాయంలో మనం ఇంట్లోంచి మరో ఇంటికి మారుతున్నాం తప్ప మృత్యువు తర్వాత ఎక్కడా కాపురం పెట్టబోవడం లేదు అంటారు గురువు శార్వరి గారు. యోగ సాధన చేస్తే యాస్ట్రల్ సైట్ ఏర్పడుతుంది, అనేక లోకాలను దర్శించవచ్చు, ఇతర యాస్ట్రల్ రూపాలని దర్శించవచ్చు. అలా సూక్ష్మ లోకంలోకి ప్రవేశిస్తే మనలో వచ్చే మార్పులు తెలుసుకోవాలి అంటారు గురువు గారు. దీన్నే యాస్ట్రల్ ఫిజిక్స్ అని పిలుస్తారు అని చెబుతున్నారు గురువు శార్వరి గారు. మృతజీవి శరీరం వదిలిన తర్వాత చుట్టూ చూస్తుంటుంది, అన్నీ యథాతథంగానే కనిపిస్తాయి, కానీ అవన్నీ తనకు చాలా దూరంలో తన రూపంలో లేవని తెలుసుకోవడానికి టైం పడుతుంది. తాను బాధలను, విచారాలను వీటన్నిటికీ అతీతం అని గ్రహిస్తుంది అంటారు మన గురువు గారు శార్వరి గారు. మనలోని అతీంద్రియ శక్తుల గురించి కాస్త ఆలోచిస్తే అప్పుడు మృత్యువు తర్వాత ఆత్మ అర్థమవుతుంది. మృత్యువు నుండి తప్పించే శక్తి ఆ మృత్యువు కూడా లేదు అంటారు గురువు శార్వరి గారు ఈ పుస్తకం మృత్యువు తర్వాత జీవితంలో. మృత్యువు మనిషి మిత్రుడే కానీ శత్రువు కాదు అన్నాడు ఆదిశంకరుడు. మృత్యువు భయంకర రూపము కలిగిన యమధర్మరాజు కాదు, అది నరకము కాదు. అక్కడ సలసలా కాగే నూనెలో స్నానం చేయించరు. పరలోకాలు ఉత్కృష్టమైన కాంతి లోకాలు, తేజోపూర్ణాలు, ఆనందమయాలు. మన లోకం కన్నా విశాలమైన, పరిపూర్ణమైన, స్వచ్ఛమైన,
నిష్కలమైన లోకాలని తెలుసుకోండి అంటున్నారు మన గురువు సర్వధికారం. మనలో నిగూఢంగా అనేక శక్తులు ఉన్నాయి. యోగ సాధన ఆ శక్తుల్ని తెలుసుకునే విధానం, అవసరమైనటువంటి శక్తుల్ని ప్రసాదిస్తుంది అన్నది గురువు గారి సూచన. మరో అధ్యాయం పరమార్థం ద్వారా గురువు గారు మృతజీవి పైకి వెళ్ళాక లేదా ఇక్కడ భౌతిక శరీరం వదిలిన తర్వాత మరో మృతజీవిని కలుస్తాడు. అంతకు పూర్వం తెలుసుకున్న విషయాలు ఎంత అసంబద్ధమో ప్రత్యక్షంగా గ్రహిస్తాడు. అనేక విషయాలు తెలుసుకుని చావు పుట్టుకలకు విలువనీయక ఆత్మ శరీరంతో జీవించడం అలవాటు చేసుకుంటాడు. అదే మృత్యుంజయ తత్వం. కోరికల అభివృద్ధి నరకం, దుర్బలం. స్వార్థ ప్రయోజనంతో వేసే అడుగులే పునర్జన్మ కోరుకుంటుంది. భోగలాలస, కోరికలు లేకుండా అభివృద్ధి సాధన, సేవా ధర్మంతో సూక్ష్మ శరీరాలతోనే మానవ సేవ చేస్తారు ఇలాంటి కొంతమంది మహాత్ములు. మనకన్నా ముందు చనిపోయిన పరలోకంలోని మన ఆత్మీయుల్ని తప్పకుండా గుర్తించవచ్చు అంటారు గురువు గారు, మాస్టర్ శార్వరి గారు. జీవితం ఓ సరళ రేఖ అనుకుంటే పుట్టడం వైపు అనుకుంటే చనిపోవడం మరోవైపు. మనలో రగిలే కోరికలే ఆత్మ శరీరాన్ని అగ్నులై కాలుస్తాయి. ఆ స్పందనలు అణిగిపోవు. కోరికలు దినదినం అభివృద్ధి చెందుతూ తగులుతుంటాయి. ఇంతకు మించిన నరకం వేరేది ఎక్కడా ఉండదు. వ్యసనాలకు బానిసై తీరని కోరికలతో చనిపోతే విరక్తి చెందకుండా ఉన్న ఆ దుర్మార్గాల ద్వారా ఆత్మతోనే పయనించి మరుజన్మలో సైతం ఆ వ్యసనాలకు సైతం బానిసవుతారు. అలా కాక మానవ జన్మలోనే కోరికలకు వ్యసనాలకు దూరమైతే పరలోకంలో ఎంతో కాదు. ఈ రహస్యం మన పూర్వులకు తెలియకపోలేదు. అందుకే వారు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. భౌతిక లాలసత్వం పనికిరాదని, వ్యసనాలకు బానిసలు కావద్దు అని ఉత్తరిస్తూ అందుకు ఉపకరించే విధంగా ఎన్నో కథలు అల్లిపెట్టారు. అపకృత్యాలు వాటి ఫలితాలు అనుభవిస్తూనే ఉంటాయి. ఈ అధ్యాయంలోనే గురువు గారు సూక్ష్మ శరీరానికి ఆకలి దప్పులు ఉండవని, డబ్బు సంపాదించాల్సిన పని ఉండదని చెప్పారు. పరలోకంలో సుఖపడడం కూడా ఒక అవసరమే అనుకుని ఆ విధంగా ఈ జన్మలో మసలుకోవాలి అంటున్నారు మన గురువు శార్వరి గారు. ఎట్లా అంటే సన్మార్గం ఆచరించడం ద్వారా. ఈ లోకంలో జన్మించిన దానికి ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనాన్ని భౌతిక శరీరంలో ఉంటూనే సాధించాలి. బ్రతికంటే ఒక్కటే మహత్కార్యం కాదు. ఆత్మ జ్ఞానంతో జీవితం సంపూర్ణం చేసుకోవాలి. ఆత్మ జ్ఞానం కలిగిన తర్వాత, అంటే ఆత్మ దర్శనం లభించిన తర్వాత తిరిగి ఈ భూమిపై జన్మించే అవసరం కలగదు అని తెలుసుకోమంటున్నారు మన గురువు మాస్టర్ శార్వరి గారు. ఇప్పుడు మరో అధ్యాయం సువర్లోకంలో వెళ్తే దివ్య జీవనమో మోక్షాకతో అంటూ గురువు గారు స్వర్గం అనేది స్వప్నలోకం కాదని, వాస్తవమని, కాకపోతే మన భావన అవగాహనలో మార్పు ద్వారా స్వర్గం మనలో ఒక రకమైనటువంటి చైతన్య స్థితే అని గ్రహించాలి అంటున్నారు. ఇది కంటికి కనిపించేది కాదు. మనోమాయా మండలం జ్ఞాన దృష్టితో కనిపించే వీలుంటుంది. మనకు తెలిసినట్లు పుణ్యపురుషులు స్వర్గానికి, పాపులు నరకానికి వెళ్ళారు. ప్రతి మనిషిలోనూ రెండు కొంత ఉండే ఉంటాయి, పుణ్యపాపాలు. రెండు స్థితులను అంతో ఇంతో అనుభవించి తీరాల్సిందే అంటున్నారు మన గురువు గారు శార్వరి గారు. శరీరం వదిలి యాస్ట్రల్ మండలంలో జీవుడు పడే యాతన నరకం అని, ఆనందాన్ని స్వర్గం అని మనం సూక్ష్మంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సూక్ష్మ శరీరం ఒకటి ఉంది అని గుర్తించి
దానితో ప్రయాణం చేయగలిగితే స్వర్గం క్షణంలో మనకు అందుతుంది. ముందు మనం యోగ సాధనతో చైతన్యం పొంది మానసిక మండలాన్ని చేరాలి. అక్కడి వరకు మనల్ని చేర్చే మనం ఆశ్రయించదగినటువంటిది శరీరం. అక్కడ చేరుకున్న కొలది మనలో వైబ్రేషన్స్ మొదలవుతాయి. అంటే భౌతిక శరీరంతో ఉంటూనే దివ్య స్పందనలు పొంది దివ్య చైతన్య సీమలకు మనం వెళ్ళగలం, స్వర్గ సుఖాలు అనుభవించగలం అంటూ గురు సర్వరి గారు ఇక్కడ ఒకటి ఉంది. ఆ ఆనంద సీమలకి వెళ్ళిన తర్వాత తిరిగి రావాలి అనిపించదు. వచ్చిన ఈ భౌతిక ప్రపంచం విసుగు పుట్టి ఏ క్షణాన తిరిగి అక్కడికి వెళదామా అని తొందరపడుతూ సామాన్య మానవులు ఆ ఆనంద స్థాయికి మరణించిన తర్వాత కానీ చేరుకోలేరు. చాలా కొద్ది మంది మాత్రమే వెంటనే స్వర్గాన్ని చేరగలరు. ఎక్కువ మంది భువర్లోకంలో మదిలీ చేసి ప్రాపంచిక వాసనలు పూర్తిగా వదిలించుకున్న తర్వాతే స్వర్గలోక ప్రవేశం సాధ్యం. మనిషి భౌతిక శరీరాన్ని వదిలి సూక్ష్మలోకంలో ప్రవేశించి యాస్ట్రల్ జీవితాన్ని చవిచూసినప్పుడు ఇన్నాళ్ళు ఈ భూలోకమే వాస్తవం సుఖం అనుకున్నాం, కానీ అది ఓ భ్రమ. ఈ లోకమే బాగుంది, ఇదే నిజమైన లోకం అనుకుంటాడు. భువర్లోకం వదిలి సువర్లోకం అనే స్వర్గానికి వెళ్ళినప్పుడు సూక్ష్మ శరీరం కూడా అవాస్తవం, భువర్లోకము అవాస్తవం, ఈ స్వర్గం ఒకటే వాస్తవం అనుకుంటాడు. భూలోక జీవనం కన్నా భువర్లోక పూర్ణంగా ఆనందదాయకంగా అద్భుతంగా ఉంటుంది. స్వర్గం దాటి పైకి పోతే ఇంద్రుని వెన్నెల, సూర్యకాంతి వంటి మండలాలు ఉన్నాయి, సత్యలోకాలు ఉన్నాయి, పుణ్యలోకాలు అవన్నీ అని వివరిస్తున్నారు మన గురువు సర్వరి గారు. అక్కడే పూర్ణ దివ్యత్వం అనుభవం అవుతుంది. ప్రతి ఆత్మ ఆనందం సాగరములో మునిగి తేలుతుంది. అంటే ఆత్మలు తమ అర్హతను బట్టి దివ్యానుభూతిని పొందగలుగుతాయి. మనిషి విశ్వ పరిణామ కార్యంలో తన వంతు పూర్తి చేసినట్లయితే తనని తాను అంటే ఆత్మదర్శనం పొంది తనలోని దివ్య ప్రజ్ఞను గుర్తించి దాన్ని అందుకోగలిగితే స్వర్గ సుఖాలు సంపూర్ణంగా అనుభవించగలరు అన్నది గురువు గారు మనకి ఇస్తున్నటువంటి సూచన. ప్రతి వారిని ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించగలిగితే ఆ ప్రేమ తారాపాతంగా వర్షిస్తుంది. ఆ ప్రేమలో పడి మనుషులు ప్రపంచం మునిగిపోవలసిందే. ప్రతి వారిని ప్రేమతో పునీతుల్ని చేయాలన్న తపన. అలా ప్రేమించాలంటే పైనుండి ఒక దివ్యశక్తి తారలా మనలో ప్రవేశించాలి. ఆ ప్రవేశానికి ఆ తర్వాత ఆ ప్రవాహానికి అడ్డు ఆపు ఉండకూడదు. సతతం తారగా మనలోకి దివ్యామృతం జారువారినప్పుడు ఎందరికైనా ఆ కరుణను దివ్య ప్రేమను పంచిపోవచ్చు అంటున్నారు మన గురువు గారు సర్వరి గారు. కాకపోతే ఆ ప్రేమను పొందను ఊర్ధ్వలోకాలతో మనిషికి అనుసంధానం ఏర్పడాలి. ఊర్ధ్వలోకాలతో మనిషికి అనుసంధానం ఏర్పడాలి. మనం అనుభవించే యాస్ట్రల్ మండలం సాగదు. మెట్టు మెట్టుగా పైకి ఎక్కడం కాదు. ఒక్క ఊపుతో అధిభౌతిక లోకాలకు చెగగలగాలి. ఆ రకమైన శక్తి మానసిక కొండలానిది అని వివరిస్తున్నారు సర్వరి గారు. ఇక్కడ ఓ హింట్ ఇస్తున్నారు. అదే మాస్టర్ యోగంలో మనం కోరుకునే అనుసంధానం. ప్లీజ్ లింక్ టు ద న్యూ డైరెక్ట్ లైన్. మరో అధ్యాయం స్వర్గంలో మనవాళ్ళు అనే దానిలో స్వర్గం లేదా నరకం చేరిన మనవాళ్ళు భూమిపైన ఉన్న మనల్ని గుర్తిస్తూ ఉంటారా, మనల్ని చూడగలరా తదితర ప్రశ్నలకు సమాధానంగా స్పష్టంగా అంటూనే గురు సర్వరి గారు ఇక్కడ ఉన్నవారు కష్టాలు పడుతుంటే మాత్రం వారు సహించలేరు. వారికి ఆ శక్తి ఉంటే ఈ పాపాలు చేయకుండా నిరోధించాలి. అలా జరగడం లేదు కనుక పైలోకాలకు చేరిన వారికి కింది లోకం వారిపై పెత్తనం చేయడం కుదరదు అన్న అభిప్రాయానికి మనం రావాల్సి
మన గురువు శార్వరి గారి అభిప్రాయం. ఆత్మలు భూలోకానికి చెందినవి కాదు, ఉన్నత లోకాలకు చెందినవి. మన ప్రేమాభిమానాలు పరలోకంలో ఉన్న వారికి మేలు చేస్తాయి. మానవతకు దివ్యత్వానికి మధ్య ఎన్నో అంతస్తులున్నాయి. మధ్యలో రుద్రశక్తులు కూడా ఉన్నాయి. మానవుదే ఉత్తమోత్తమ జన్మ అనడం సరికాదు. నీవు బాధలలో ఉన్న వారికి సహాయం చేస్తే పరలోకంలో ఉన్న దేవతలు నీకు సాయం పడతారు. మన చుట్టూ ముసురుకున్న చీకట్లు ధైర్యం చేసి ముందు అడుగు వేయడం ద్వారా ఆ చీకటి తొలను తొలగించుకోవచ్చు. మన ప్రవర్తన ఆధారంగా అనేక సంఘటనలలో సూక్ష్మ శరీరుల వికట జీవుల అదృశ్యహస్తం మనకు అమృత హస్తంలా పనిచేస్తూనే ఉంటుంది అంటున్నారు మన గురువు గారు మాస్టర్ శార్వరి గారు. ఆత్మ ఒక భౌతిక శరీరంలో ఉన్న మరొకరిపై గాఢాను అనురాగం కలిగినప్పుడు ఆ వ్యక్తి మనసు ఇతనిపై లగ్నం చేస్తే ఇతనికి ఆత్మరూపం కనిపిస్తుంది. కనిపించడమే కాదు, ఇద్దరి వాంఛలు నెరవేర్చే శక్తి కూడా వనగూరుతుందంటూ రెండు లోకాలు దూరంలో ఉన్నా, అంటే స్వర్గంలోని ఆత్మ భూలోకంలో ఉన్న వ్యక్తి ఆత్మతో సంబంధం ఏర్పరచుకోవచ్చు అంటున్నారు మన గురువు శార్వరి గారు. అలా చెప్తూనే మన అనుభవానికి ఇది సాధ్యంగా అతి సామాన్యంగా అందని విషయం అని చెప్తూ గురువు గారు ఆత్మశక్తిని శంకించనవసరం లేదని, స్వర్గంలో ఉన్న జీవులు మహాప్రాజ్ఞులు కనుక కింది లోకాల జీవులతో మానసికంగా ఎలాంటి ఏర్పాట్లనైనా చేసుకోగలరు అంటూ, అంటే భౌతిక శరీరంలో వీలు కానిది ఆత్మ శరీరంతో చేయవచ్చు అని వివరిస్తున్నారు మన గురువు గారు శార్వరి గారు. ఎవరితోనైనా అభివృద్ధి పరిణామం లేకపోతే అతను ఏ స్థితిని నిలుపుకోలేదు. ఎదుటి వాడి గురించి ఏ స్థాయిలో ఉన్నాడని ఊహించి మనం ఓ సముచిత భావరూపాన్ని ఇస్తే అతను దాన్ని నిలుపుకోలేకపోతే చేయగలిగింది ఏమీ ఉండదు. ఆత్మజీవులు సులభంగా ఏ ఉన్నత స్థితికైనా చేరుకోగలరు. యోగ మార్గంలో జరిగే మేలు అదే. మనం మాస్టర్ గారిపై అత్యంత విశ్వాసాన్ని కలిగి ఉంటే మన వ్యక్తిగత లోపాలు ఎన్ని ఉన్నా మాస్టర్ గారి కరుణ మనపై ధారాపాతంగా వర్షిస్తుంది. మన మానసిక స్థాయిని బట్టి వాటిని అందుకోగలమని సాధకులకు అందరికీ అవసరమైన సూచన చేస్తున్నారు మన గురువు గారు మాస్టర్ శార్వరి గారు. ఒకసారి ప్రత్యూషాన్ని దాటి తొలి వెలుగు చవి చూస్తే వెనుగు తిరిగి చీకట్లోకి పోవడం ఉండదు. అక్కడి జ్ఞాన రోజిస్సులు చవి చూస్తే ప్రపంచం కొత్త కోణంలో విచిత్రంగా కనిపిస్తుందని, మనం ఎరిగిన మూఢాచారాలు, నమ్మకాలు, సాంప్రదాయాలు అన్నీ నశించి సూర్యుడు పైకి పెరుగుతున్న కొద్దీ ఆ తేజస్సు భరించడం కష్టమైనట్లే ఆత్మజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఆ తేజస్సు భరించడం కష్టమవుతుంది. అయినప్పటికీ ఆత్మ దర్శనంతో అవన్నీ సర్దుకుంటాయి అని చెప్తూ నాకు మన గురువు గారు మాస్టర్ శార్వరి గారు. చదువుల సౌలభ్యం కోసం స్వర్గం, నరకం, దేవతలు అనే పదాలు ఈ పుస్తకంలో వాడారు. అలా కాకపోతే అర్థం కాదు. కానీ ఈ విషయాల పట్ల గురువు గారికి పూర్తి ఒక నిశ్చితాభిప్రాయం ఉంది. భౌతికం ఆవల ఉన్నవన్నీ తేజోమయ కాంతి మండలాలే అన్నది గురువు గారు మనకు చెప్పినటువంటి అంశం. అందుకే దేవుని నమ్మటం అంటే ఆత్మ వంచన చేసుకోవటమే అంటారు. తన మంచి చెడ్డలేవో మనిషే చూసుకోవాలి. అంతేకాని మనిషి జీవితంలోకి దేవుడు తల తోడ్చడం ఎలా? ఎలాంటి పరలోక సహాయం కావాలన్నా మనకు అర్హత ఉండాలి కదా. అప్పుడైనా భగవంతుడు నేరుగా కాక ఆయన ప్రతినిధుల ద్వారా మనకు అవసరమైన సహాయం అందుతుంది అంటున్నారు మన గురువు గారు శార్వరి గారు. ఈ సృష్టిలో మహాశక్తులు, దేవుళ్ళందరూ తన కోసమే ఉన్నారు అని మనిషి అనుకుంటే ఎలా? ఈ సృష్టి మహాకార్యంలో దేవతలు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఒక మనిషికి కలిగే విపత్తు వల్ల సృష్టి ఆగిపోదు. జగత్ కళ్యాణానికి ఇతని వల్ల ఏదైనా మంచి జరుగుతుంది అనుకుంటే అప్పుడు ఆ దేవతలు ఇతన్ని ఆదుకునే యత్నం చేస్తారు. తాను మాత్రం తన కింది వారికి రవంత సాయం చేయరు. తనకు మాత్రం పైనున్న వాళ్ళందరూ సాయం చేయాలనుకుంటే ఎలా? పైవారి దయను అర్థించే హక్కు మనకు ఏ విధంగా ఉంది అని ఆలోచించారు. పైగా పాపాలు అంటకుండా దంచాలు ఇస్తారు.
ముడుపులు కడతారు. జీవన తీరములో మనిషి ప్రవర్తన అది భౌతికం దాటి మరికొంత ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఈ సూచన స్పష్టంగా ఇస్తున్నారు మన గురువు సర్వరి గారు. యోగులు, మహర్షులు ఈ వీరికి ప్రేమ, కరుణ ఎక్కువ. వారు వారి జీవితం యావత్తు పరిణామానికి, భగవత్ కార్యానికి, మానసిక శ్రేయస్సుకు అంకితం చేస్తారు. కానీ వారికి తాము చేయాల్సిన పనులేమిటో, పరిమితులేమిటో కూడా తెలుసు. వారు మన మధ్యకు రారు. అవసరమైతే మన ఆత్మలతో సంభాషిస్తారు. మన ఈనాటి తపస్సు అందరికీ 5 జన్మలకు ఉపకరిస్తుంది. అది సత్యం అంటున్నారు గురువు గారు, సర్వర్ గారు. మనమంతా భౌతికతతో కూరుకుపోయి చీకట్లోనే ఉండిపోతాం. వెలుగు కనిపించినా భరించలేక కళ్ళు మూసుకుంటాం. అజ్ఞానం, అంధకారాల వల్ల మనలోని చైతన్యాన్ని గుర్తించలేము. ఇతరులలోని ప్రజ్ఞను గుర్తించం. వాస్తవానికి ఏ వెలుగు లేని జీవితం గడిపే మనమే చనిపోయిన వాళ్ళమని నిష్కర్షగా తన అభిప్రాయం చెప్తున్నారు మన గురువు గారు, సర్వరి గారు. మనిషి అతీంద్రియ శక్తుల్ని ఎంతవరకు ఉపయోగించగలడు అన్న ప్రశ్నకు మన ఆదమర్చి నిద్రపోతాం, విశ్రాంతి తీసుకుంటాం. కానీ ఆత్మకు విశ్రాంతి అవసరం ఉండదు, అలసిపోదు. నిద్రలో మనిషి శాస్త్ర శరీరాన్ని ఆశ్రయిస్తాడు. అంటే భౌతిక శరీరం విశ్రాంతి తీసుకున్న ఆత్మ శరీరం చైతన్యంగానే ఉంటుంది, జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది. మన చుట్టూ ఉన్న చీకట్లు తొలగించుకొని ధైర్యం చేసి ముందడుగు వేస్తే ఆ చీకట్లన్నీ తొలగిపోతాయి. ఆ చీకటి తెరల్ని దాటిపోగలం. మరో అధ్యాయం కాంతి వలయంలో మృత్యు పట్ల మనకున్న అభిప్రాయాలని, అనుమానాలని అవలకనెట్టి ఆలోచించమంటారు గురువు గారు. అవి అవన్నీ కల్పనలే అంటారు. మిగత జీవులైన మన ఆత్మీయులు మన మనోగత భావాన్ని గ్రహిస్తారు. మన విచారం అవి వారి సూక్ష్మ శరీరం చుట్టూ మంచులా కమ్మి వారికి ఊపిరి సరపనియదు. వారి దారి చీకటై మూసుకుపోతుంది. అందువలన చనిపోయిన వారి మేలు కోసం బంధువులు, స్నేహితులు చేయాల్సింది చాలా ఉంది. వారు ఎక్కడో ఉండరు, మనకు తెలియకుండా మన పక్కనే ఉంటారు. కానీ మనం గమనించలేమన్న సంగతి తెలుసుకోండి అంటున్నారు మన గురువు సర్వరి గారు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక బాధ, ఏదో దిగులు, సమస్య సహజం. ఆ సమస్యలు నిద్రపోయే ముందు మననం చేసుకొని పడుకుంటే మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే మన మనస్సే మన సమస్యని పరిష్కరిస్తుంది అంటారు గురువు సర్వరి గారు. ఇతరులకు సహాయపడడం అన్నది జీవితంలో ప్రథమ కర్తవ్యం కావాలి. రెండవది, ప్రతి వ్యక్తి ఆత్మ సంయమనం పాటించాలి, ఉద్రేకాలు తగ్గించుకోవాలి. మన పనులకు ఉద్రేకాలు అవరాధం కాకూడదు. మన పనులకు ఉద్రేకాలు అవరాధం కాకూడదు. కోపం, భయం జయించాలి. మూడవది, ప్రశాంతత, నిర్మల మనస్సు, ఆనందం, అనుక్షణం ఆనందం, తృప్తిగా జీవించాలి. మన చేతనల వలన ఇతరులకు ఊరట, మేలు కలగాలి. మనమే నిత్యం లక్షల సమస్యలతో వేదనలు, ఉద్రేకాలకు గురైతే ఇతరులకు ఏ విధంగా సహాయం చేయగలం? 4వ అంశం, వివేకం పొందడం. ఈ లోకంలో ఉండగానే సంపూర్ణ వివేకం పొందితే పై లోకాలలో ఒకరిచే చెప్పించుకునే అవసరం ఉండదు. 5వది, నిస్వార్థం. ఇతరుల మనస్సు ఏమాత్రం నొప్పించకుండా, అసూయ, ద్వేషం లేకుండా, స్వార్థ చింతన లేకుండా కర్తవ్యం నిర్వహించడం. 6వది, ప్రేమ. ఇతరులను ప్రేమించడంలో, సేవించడంలో ఆనందం ఉంటుంది. సాటి మనిషిని ప్రేమించడం ద్వారా భగవంతుని ప్రేమ పొందవచ్చని, మనిషిని మనిషిగా గౌరవించి ప్రేమించగలగాలని మానవ ఉన్నత మనుగడకు పై సూచనలు ఇస్తున్నారు మన గురువు గారు, సర్వరి గారు. పై సూత్రాలను ఆచరించడం అంత సులువు కాదు. ప్రయత్నిస్తే ప్రతి మనిషి వీటిని సాధించవచ్చు. కాకపోతే కొంతకాలం పడుతుంది అంటే అంటున్నారు గురువు సర్వరి గారు. జీవులు శరీరం మారిన తరువాత లోకంలోని పోకడల పట్ల అశాంతికి గురవుతారు. అందుకే వారికి ఓదార్పు కావాలి. మనం మృత్యువు తర్వాత జీవితం పట్ల ఏర్పరుచుకున్న ఛాందస భావాలు వదిలి అన్నీ కల్పితాలయని తెలుసుకొని అవన్నీ మన భావాలు యొక్క ఆకృతి లేనని సమరస భావంతో మృత జీవులు ఓదార్చవచ్చు అంటున్నారు గురువు గారు. ఈ ప్రపంచంలో జీవిస్తూ సరైన భావాన్ని మానసిక స్థాయిలో వారికి మృత జీవులకు అందిస్తే వారికి నరకయాతన తప్పుతుందంటారు గురువు గారు, సర్వరి గారు. అంటే మన భావం రూపం దాల్చి అవతలి వ్యక్తి భావంతో ఏకీకరణ చెందుతుందని
అతని కాంతి వలయంలో మన భావన రూపం నిలిచి అతన్ని రక్షిస్తుందని, ఏమాత్రం అవకాశం కలిగినా అతనికి మేలు చేస్తుందని, అలా ఏర్పడే ఆరా అనే కాంతి వలయం శరీరం మొదలైన వారికే కాదు, మన చుట్టుపక్కల ఉన్నవారికి సైతం మన భావనలతో మనం ప్రేమించే వ్యక్తుల కోవలో చేరి రక్షణ కవచం అవుతుందని, అలా మన ఆలోచన శక్తి ఎదుటి వారికి గార్డియన్ ఏంజిల్స్ గా మేలు చేస్తుందని చెప్తూ మన గురువు శార్వరి గారు, దూరంగా ఎక్కడో ఉన్న బిడ్డకు తల్లి ప్రేమిస్తుంది, అదే రక్షాకవచంగా అలా జరుగుతుంది. ఆ తల్లికి తెలియదు, బిడ్డకు తెలియదు ఈ రక్షణ శక్తి. ఈ విషయాన్ని గ్రహించమంటున్నారు మన గురువు గారు శార్వరి గారు. ప్రతి ఒక్కరికి సాయపడాలి అన్నది జీవితంలో ప్రథమ కర్తవ్యంగా అలవరుచుకొని ఆత్మ సంయమనం సాధించాలి అని సూచిస్తున్నారు గురువు శార్వరి గారు. అప్పుడే ప్రశాంతత, నిర్మలత్వం అలవడుతుంది. ఎప్పుడూ విచారాలకు, విషాదాలకు లోనయ్యేవారు ఏమీ సాధించలేరు అంటారు గురువు శార్వరి గారు. ఇలా ఉన్నత మానవ మనుగడకు సూచనలతో పాటు మృత్యువు తర్వాతి జీవితం ద్వారా ఎన్నో లౌకిక, అలౌకిక విషయాల అనుసంధానం, వివరణ, అనుభూతికి మార్గం సామాన్యులకే కాదు, యోగ సాధకులకు సైతం అవసరమైన రీతిలో వివరణ పొందుపరిచారు మా గురువు మాస్టర్ శార్వరి గారు. మాస్టర్ యోగ సాధకులు ఈ విషయంలో అత్యున్నత జీవన మార్గంలో పయనించగలరని స్పష్టంగా పలుమార్లు వివరించి ఉన్నారు. మృత్యువు తర్వాతి జీవితమే కాదు, భౌతిక జీవనం ఏ పందాలో సాగాలి అనేది కూడా ఈ పుస్తకం మనకు ఎరుకపరుస్తుంది. ఈ తరహా రచన గురువు గారికే సార్థం. గురువు శార్వరి గారు మనకు తెలిసిన పుక్కిటి పురాణంలో ఆవుల పారేయమంటున్నారు. మానవాపీతానికి అనేక రకాలుగా సూచనలు ఈ మధ్య ఎక్కువగానే వస్తున్నాయి. అందులో 1-2 ప్రసంగాలు కొద్దిగా ఆదర్శప్రాయంగానే తోస్తాయి. కొన్ని సందర్భాల్లో వాటిలో నుండి అవసరమైనదే గ్రహించాలి. ఆ తరహాలో ఒకరు వారికి మాస్టర్ యోగ పరిచయం ఉందని చెప్తారు. అంతేకాదు వారు వారి ప్రసంగంలో మన యోగ సంధానంగా మాట్లాడే ఆస్ట్రల్ లైఫ్ లాంటి పదాలు తరచుగా వాడుతుంటారు కూడా. వారి అభిప్రాయం ప్రకారం నరకంలో పాపులు శరీరాలను కత్తులతో కోసి రకరకాలుగా చిత్రహింసలు పెడితే వారు ఆర్తనాదాలు చేస్తారని ముందుగా నేను వక్కాణించినట్టు చెప్పుకొచ్చారు. ఇక్కడ కూడా తిరిగి నేను అదే ప్రశ్న, దీన్ని ఆదర్శంగా నాన్ సెన్స్ గా పట్టేస్తున్నాను. అంటే ఇక్కడ వదిలిన జీవం శరీరం తిరిగి పైలోకాలకి ఎలా వెళుతుంది? ఓకే, ఈ పుస్తకంలోని ప్రతి వాక్యం అనుభవపూర్వకంగా చెప్పగలిగిన శక్తి, స్తోమత, సాహసం ఇవన్నీ కలగలిపినటువంటి రచన. భౌతిక శరీరం నుండి అభౌతిక విషయాల గురించి స్పష్టంగా వివరించగల అథారిటీ గురువు గారు మాస్టర్ శార్వరి గారికే సొంతం కాబట్టి. ఎందుకంటే ఆయనలో యోగ ప్రజ్ఞ నిండుగా ఉంది. ఆఖరుగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను ఈ ప్రసంగ పాఠం ప్రారంభించినప్పుడు నీవే సాధకుల తరపున ప్రథమ ప్రసంగం చేస్తావు అన్న సూచన నాకు అందింది. తిరిగి ఈనాడు నేనే ప్రథమంగా ఈ ప్రసంగ పాఠం కూడా చేస్తున్నాను అని చెప్తూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.